హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడున్నామంటే ఫ్లెచాజో బుఫే రెస్టారెంట్. ఇది వచ్చేసి కుకెట్పల్లి పిఎన్ఆర్ ఎన్క్లేవ్ 4th ఫ్లోర్లో ఉంది. కమ్ లెట్స్ రివ్యూ దిస్ రెస్టారెంట్. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కేపీహెచ్బి మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్లో పిఎన్ఆర్ ఎన్క్లేవ్ 4th ఫ్లోర్లో ఉంది. వీళ్ళకి మాదాపూర్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, కుకెట్పల్లి ఈ 4 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మందికి బుఫే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్లెచాజో, ఎందుకంటే ఇది చాలా 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 రోజుల నుంచి ఉంది. రీసెంట్గా వచ్చిన బుఫేస్ అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్ ఆన్ వీకెండ్, బుకింగ్ అయితే ఖచ్చితంగా కంపల్సరీ. అండ్ వీక్ డేస్లో అయితే అంత నాట్ మ్యాండేటరీ, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఆన్ వీకెండ్స్ ఖచ్చితంగా ప్రియార్ టు 2 days బుకింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి జనరల్గా 2 cuisines సర్వ్ చేస్తారు, మెడిటరేరియన్ అండ్ ఏషియన్. సో కంబైన్డ్గా ఏషియన్ అంటారు. ఈ 2 cuisines కలిపి ఆల్మోస్ట్ 100+ వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఐ సజెస్ట్ ఏంటంటే, బఫేకి వెళ్ళినప్పుడు మీరు బయట చాలా తినేళ్ళకండి, కొంచెం ఎంప్టీ స్టమక్తో వెళ్ళండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, రెస్టారెంట్కి వెళ్ళగానే డైరెక్ట్ టేబుల్లో కూర్చోకుండా ఒకసారి రెస్టారెంట్ మొత్తం ఒక రౌండ్ వేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో తెలియాలి కదా. ఇక్కడ నేను దిమ్సుమ్స్, సూషీ ఇవి కొత్తగా చూసాను. బట్ ఐ డోంట్ డేర్ టు ట్రై సూషీ. నేను ఒక్కసారి ట్రై చేశాను సూషీ, బట్ అస్సలు నచ్చలేదు నాకు. ఐ డోంట్ ఈవెన్ డేర్ టు ట్రై. ఆల్మోస్ట్ 1 year ఎగో మనం ఫ్లెచాజో మాదాపూర్ రివ్యూ వీడియో చేసాము, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లెచాజో కేపీహెచ్బి ఆర్ కుకెట్పల్లి అండ్ ఇది రివ్యూ చేస్తున్నాము. అక్కడ మనకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, డూ వీ హ్యావ్ వెల్కమ్ డ్రింక్ మెన్షన్ ప్లీజ్ అని అడిగారు. ఎస్, వీ డూ హ్యావ్ వెల్కమ్ డ్రింక్స్, కానీ అంతగా బాగాలేదు ఇక్కడ. వెన్ ఐ కంపేర్ ఫ్లెచాజో మాదాపూర్ టు ఫ్లెచాజో కేపీహెచ్బి, నాకు మాదాపూర్ బ్రాంచ్ ఎక్కువగా నచ్చింది. నచ్చడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. హాస్పిటాలిటీ బాగుంది, ఫుడ్ టేస్ట్ అండ్ అక్కడ సర్వ్ చేసే ఐటమ్స్ ఫ్రెష్గా ఉండడంలో మాదాపూర్ చాలా నచ్చింది నాకైతే. స్టార్టర్స్ అయితే మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ లైవ్ కౌంటర్స్ అండ్ డెజర్ట్స్ బుఫే కౌంటర్ అయితే మనమే వెళ్ళి టేబుల్ దగ్గర నిల్చొని సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డెజర్ట్ కౌంటర్. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, కిడ్స్ కోసం జెలీస్. అండ్ డెజర్ట్ కౌంటర్లో అయితే సమ్మర్ కాబట్టి ఐస్ కోలా పెట్టారు, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి నచ్చింది ప్రిపేర్ చేసిస్తారు. అండ్ ఐస్ క్రీమ్లో స్టోన్ ఐస్ ఉంది అండ్ నార్మల్ ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తున్నారు. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. అండ్ వాఫిల్స్ కూడా ఇన్స్టాంట్లీ ప్రిపేర్ చేసిస్తున్నారు. టేబుల్ మీద మెనూ ఉంది అనమాట, ఒక్కసారి చూసేసేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ ఫుల్గా అయిపోయింది. 100+ వెరైటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు, వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి. అండ్ సలాడ్స్లోనే ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీస్ ఉన్నాయి. మేము వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫే తీసుకున్నాము. ఎల్లో కలర్ ప్లేట్లో ఉన్నవి అన్నీ నాన్ వెజ్ అండ్ గ్రే కలర్లో ఉన్నవి వెజ్. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఈచ్ 7 వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళ ప్లాటరింగ్ చూడండి, చాలా డీసెంట్గా అండ్ క్రియేటివ్గా ఉంది. మీరు సూషీ ట్రై చేశారా? ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బాగుంటే ప్లేస్ కూడా మెన్షన్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకు ఇక్కడ ఈ బఫేలో నచ్చింది ఏంటంటే, ఎక్కువగా చాట్ కౌంటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 వెరైటీస్తో చాట్ సర్వ్ చేస్తున్నారు. పానీపూరి, దహిపూరి, సేవ్ పూరి, ఇలా చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుండే. ఇక స్టార్టర్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్ కోర్స్ బుఫే వెళ్ళాము. అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ సైడ్ ఉంటాయి. అండ్ మస్ట్ ట్రై వచ్చేసి వీటిల్లో హైదరాబాద్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, ఈ 2 చాలా బాగుండే. మెయిన్ కోర్స్ అంతా ఫ్లేవర్ఫుల్గా అనిపించలేదు నాకైతే. అండ్ నెక్స్ట్ లైవ్ కౌంటర్స్లో పిజ్జా ట్రై చేసాం. ఆన్ స్పాట్ మనకు నచ్చింది ఇన్స్టాంట్ పిజ్జా చేసిస్తారు అండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ ఇక్కడ. సో మనం వచ్చేసి పనీర్ కార్న్ పిజ్జా తీసుకున్నాం అనమాట.
అండ్ నెక్స్ట్ పాన్ ఐస్ క్రీమ్. ఇది చాలా డిఫరెంట్‌గా ఉండే. పాన్ ఐస్ క్రీమ్ అంటే మనం జనరల్‌గా ఫ్లేవర్ లిక్విడ్ ఏసి చేస్తారని అనుకున్నా. ఇక్కడ లైవ్‌లో పాన్ తీసుకొచ్చి అంటే ఆకు తీసుకొచ్చి స్టోన్ ఐస్ మీద చేస్తున్నారు. మీరెప్పుడైనా ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, స్టోన్ ఐస్ మీద చేసి పాన్ ఐస్ క్రీమ్‌ని రోల్స్ లాగా సర్వ్ చేస్తున్నారు. డెజర్ట్స్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అండ్ రెగ్యులర్‌గా ఉండేవి మూంగ్ దాల్ హల్వా అండ్ గులాబ్ జామున్. నాకు ఎక్కువగా నచ్చిన డెజర్ట్ వచ్చేసి వాఫెల్ విత్ ఐస్ క్రీమ్. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్. జనరల్‌గా మనకి బ్రౌనీస్, స్విస్ రోల్స్ అన్ని బుఫేలో కూడా దొరుకుతాయి. ఇక్కడ వాఫెల్స్ కూడా లైవ్‌గా చేసిస్తారు. వేడి వేడిగా చాలా బాగుండే. డెజర్ట్స్‌లో అయితే ఇంకా పేస్ట్రీస్, ఫ్రూట్స్, జెల్లీస్ అవి రెగ్యులర్‌గా ఉంటాయి ఏ బుఫేలో అయినా. బట్ వాఫెల్స్ నాకు చాలా నచ్చింది ఇక్కడ. సో గైస్ ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్ ఫ్లెచాసో ఎట్ కుకట్పల్లి అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. Don't forget to like, share and subscribe to my channel. See you soon in the next vlog. Bye bye.